నమస్తే, ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు, మాట్లాడదాం. పూజారి నాగేశ్వర గారు నమస్తే సార్. సార్, ప్రామిసరీ నోటు వ్యాలిడిటీ 3 years. మరి ఏ కారణం చేతనైనా మనం కోర్టుకి వెళ్ళకపోతే అది ఇంకా వ్యాలిడ్ లేనట్టేనా దానికి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే చట్టాన్ని ఎవరైనా చెప్తారు. చట్టాన్ని చెప్పడానికి పెద్దగా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మామూలుగా పుస్తకం కొనుక్కున్నా కూడా చట్టం చదవచ్చు. పుస్తకం కొనుక్కున్నా కూడా చట్టం చదవచ్చు. ఓకే, చట్టాలు చెప్పే వాళ్ళల్లో చాలామంది చట్టాలు చెప్పినా కూడా నువ్వు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలి ఈ దేశంలో, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ కావాలి ఈ దేశంలో అంటే నన్ను అందరూ అడుగుతుంటారు జనరల్గా. సార్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలా, లేకపోతే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అడ్వకేట్ కావాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతుంటారు. ఓకే, నువ్వు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలన్నా, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ అడ్వకేట్ కావాలన్నా చట్టాలు చదువుతున్నావు ఇది చేస్తా కాదు, చట్టాల్లో ఉన్న ఎగ్జామ్షన్స్ చెప్పగలగాల. చట్టం అందరూ చెప్తారు, ఎగ్జామ్షన్స్ చెప్పేవాడే టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతారు. సింప్లిఫై చేస్తే ఒకటే వాళ్ళు చెప్తే చట్టం ఎవరైనా చెప్తారు. చట్టంలోనే ఎగ్జామ్షన్ చెప్పేటోడు టాప్ మోస్ట్ అడ్వకేట్. ఇప్పుడు అడగచ్చు ఏమని, అసలు ఈ చట్టం ఏంది, ఎగ్జామ్షన్ ఏంది సార్ అని. చెప్పండి. ప్రతి దానికి ఒక రూల్ ఉంటుంది, రూల్ ఉంటుంది, అందరు రూలే చదువుతారు. కానీ రూల్ చెప్పినప్పుడు దాని ఎగ్జామ్షన్ చెప్పినప్పుడు ఉంటాడు చూడు, వాడు కింగ్. ఇప్పుడు నువ్వు చెప్పిన రూల్ ఏంది, ప్రామిసరీ నోట్ 3 సంవత్సరాలు దానిపైన డేట్ నుంచి 3 సంవత్సరాల లోపు కేసు వేసుకోవాలా. ఓకే, నువ్వు 3 సంవత్సరాల లోపు కేసు వేసుకోకపోతే ప్రామిసరీ నోట్ పని చేయదు. దిస్ ఇస్ ద రూల్. ఎగ్జామ్షన్ ఏంది, నువ్వు ప్రామిసరీ నోటు, నీ దగ్గర ఉన్న ప్రామిసరీ నోటు వేసే టయానికి నువ్వు ఇప్పుడు సపోజ్ ఏప్రిల్లో లాస్ట్ డేట్ ఉంది, నువ్వు జనవరిలో అమెరికా పోయి జనవరి ఎండింగ్కి వద్దాం అనుకున్నావు, వచ్చి ఫిబ్రవరిలో కేసు వేద్దాం అనుకున్నావు, యుద్ధం జరిగి ఫ్లైట్లు ఆగిపోయినాయి, వేయలేవు కదా, అప్పుడు పోయినట్టేనా కాదు. నువ్వు జూన్లో కూడా పోయి అయ్యా నేను ఆ టైంకి నేను కేసు వేద్దాం అనుకున్న టైంకి అమెరికా పోయి వద్దాం అనుకున్నా, ఈ లోపు యుద్ధం ప్రకటించారు, ఫ్లైట్లన్నీ అయిపోయినాయి, నా చేతిలో ఏం లేదయ్యా, మరి నాకు ఎగ్జామ్షన్ అంతే. ఓకే, అంటే రీజన్ చెప్తే రీజన్ అనేది జస్టిఫికేషన్ చేసేటట్టు ఉండాలి. రీజన్ అంటే నమ్మదగి, అయ్యో దీనివల్ల అరే ఇలా లాస్ అయిపోతాడు అనేటట్టు ఉంటే ద కోర్ట్ విల్ పర్మిట్ ఆఫ్టర్ 3 years ఆల్సో, ఆఫ్టర్ 4 years ఆల్సో. ఎందుకంటే ప్రామిసరీ నోటు ఎక్స్పైర్ అయిన తర్వాత నేను ఒక కేసుని 3 సంవత్సరాల కంటే ఇది 3 సంవత్సరాలు, అది 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత కేసు అడ్మిట్ చేసినాం మనం. ఎగ్జామ్షన్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు నిజంగానే అంత మంచిగా ఉంది, నువ్వు ఇంకొక 1 weekలో కేసు వేద్దాం అనుకున్నావు, మొత్తం పేపర్లు రెడీ చేసినావు, అన్నీ చేసేసినావు, చేద్దాం అనుకున్నావు, పక్కన నీకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు పోయి హాస్పిటల్లో పడతావు, అప్పుడు నువ్వు కేసు వేసుకుంటావా, హాస్పిటల్ నుంచి నీ లేచిపోయి కేసు వేసుకుంటావా, ముందు బతకడం ముఖ్యం. అదే కదా, ఇవన్నీ ఎగ్జామ్షన్స్. అర్థమైందా? సడన్గా వరదలు వస్తాయి, వానలు వస్తాయి, ఇంట్లో ఎవరో చనిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, జాబ్ పోతుంది, రకరకాల కారణాలు, కొన్ని 100 కారణాలు ఉంటాయి. సో ప్రామిసరీ నోట్ అనేది ఒక 3 సంవత్సరాలల్లా వేసుకోకపోతే అది పనిచేయదు అనేది అందరు చెప్పేది. అది రూల్ అట్లా ఉంది కాబట్టి అదే చెప్తున్నారు, రూలే చెప్తున్నారు. కానీ ఈ కానీ చెప్పేటోడు వాట్ కానీ తర్వాత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. అట్లా ప్రతిదానికి చెప్పగలగాల. ప్రతి రూల్కి నువ్వు ఎగ్జామ్షన్ రాసుకున్నావు అనుకో, ఇక నిన్ను మించిన అడ్వకేటే వాడు ఉన్నాడు. అది. సో ఇంకోటి ఉంటుంది, పెళ్ళైన తర్వాత 1 year వరకు డైవర్స్ అయ్యేది అంటాడు, ఇది రూలు. ఏది 1 year వరకు డైవర్స్ అయ్యొద్దు అనేది రూలు. ఓకే, ఇక దాని కింద నేను ఒక 100 ఎగ్జామ్షన్స్ రాస్తాను. ఓకే, పెళ్ళైన తర్వాత తెల్లారా తెలిసినది పిచ్చిదని, లేకపోతే ఆడు పిచ్చోడు అని తెలిసింది కదా, వేసుకోవా ఇక అంటే 1 year సేపు ఆ పిచ్చిని భరిస్తావా? పెళ్ళైన తెల్లారే రపక్కన మొగుడో భార్యనో అక్రమ సంబంధం అని తెలిసింది, వేసుకోవా? పెళ్ళైన తెల్లారే అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉందని తెలిసింది, వేసుకోవా? పెళ్ళైన తెల్లారే అమ్మాయి అబద్ధాలు ఆడి ఏదో రోగం దాచి పెళ్లి చేసుకుంది, వేసుకోవా? వేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళైన తెల్లారే ఒక అమ్మాయికి ఎయిడ్స్ ఉంది, ఒక అబ్బాయికి ఎయిడ్స్ ఉంది అని తెలిసింది, ఇక ఎయిడ్స్ వ్యక్తితో అట్నే ఉంటావా? పెళ్ళైన తర్వాత నీకు ఎంబటే పిల్లలు పుట్టరని తెలిసింది, వేసుకోవా? మరి ఇవన్నీ ఏంది ఎగ్జామ్షన్సే. మరి పైన ఏం చెప్పినావు నువ్వు? 1 year వరకు వేసుకోకూడదని. మరి కింద అయినా మరి ఎందుకు వేసుకోమని చెప్తున్నావు నువ్వు? కింద ఎందుకు వేసుకోమని చెప్తున్నావు? అంటే చాలా మంది ఇది తెలియక సంవత్సరం ఆగాలి, 3 నెలలు అయింది, ఇంకా 9 నెలలు వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చెప్తున్నా కదా. నేను చెప్పేది ఏంటి అంటే, ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఏంటంటే, చట్టంలో ప్రతి రూల్కి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది.
కానీ అది ప్రాపర్గా జెన్యున్ ఉండాలి. ఎస్, ఎగ్జామ్షన్ ఎవడైతే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాడో వాడు టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతాడు. రూల్ ఎవరేం చెప్తారు, రూలు అందరూ చెప్తారు. పాయింట్. కాబట్టి చెప్పేవాడు గ్రేట్. మా అడ్వకేట్లు అందరికీ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ కావటం ఎట్లా, లేదా అడ్వకేట్ ప్రొఫెషన్లో టాప్ మోస్ట్ రీచ్ కావటం ఎట్లా అని అడుగుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది అర్థమైంది అనుకో, లా మొత్తం ఆడుకుంటావు నువ్వు లాని. అంతే. థ్యాంక్ యూ సార్.